ఇక్కడ గోవాలో మానసిని ఎత్తుకోవడం పెద్ద టాస్క్. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది, వెళ్ళి ఏవో తింటుంది, ఆర్డర్ చేసుకుంటుంది. ఎదిగితే ఇక్కడ దొరికింది. ఏం ఆర్డర్ ఇచ్చావు మానసి? చికెన్ హాట్ డాగ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పెరి పెరి అండ్ ఫ్రెష్ ఆరెంజ్. ఓడి అమ్మా వరుసలో చూపించారు. గోవన్ మోడల్ అట, న్యూలీ లాంచ్ అవుతుంది. ఇది 1960s GT అట. ఇది 1960 ఇంటర్సెప్టర్ అట. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ స్కూటర్ కూడా ఉందండి. ఫస్ట్ టైం నేను చూడడం వెరైటీగా ఉంది కదా, ల్యాంబ్రెటా ఉంది. 250cc రాయల్ ఎన్ఫీల్డ్ అట. నేను ఎప్పుడు చూడలేదు వెహికల్ అట. విత్ రివర్స్ గేర్ ఉంటుంది. ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాగ వార్స్కి యూజ్ చేసేవారు. ఏరోప్లేన్ నుంచి పైనుంచి ఇలా డ్రాప్ చేసేవారట. అయితే గోవాలో ఇలా ఉంటుంది, ఎవరికి ఏం తెలియనట్టు ఉంటారు. నైట్ అయితే మాత్రం ఈ లైటింగ్లు, ఈ గోవా, ఇక్కడ ట్రాఫిక్, ఒకరికొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం. సో స్టాక్స్ మీద ఇలా కూర్చుంటే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉంటుంది అదే ఎలక్ట్రికల్ హిమాలయన్. సో ఫ్యూచర్లో లాంచ్ అవుతుంది. వచ్చిన మొట్టవర్స యూట్యూబ్ ఛానల్ అండ్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది పిక్చర్స్ ఇస్తున్నారు. అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేస్తారు. మన ఫోటో ఉంటే మనం తీసుకెళ్ళచ్చు. సో ఈ మొత్తం అన్నీ పిక్చర్స్ దాంట్లో మన పిక్చర్ ఒకవేళ ఉంటే మన ఫోటో తీసుంటే మనకి పిక్చర్స్ వచ్చారంట విత్ మోటోవర్స రాయల్ ఎన్ఫీల్డ్. దీని అయితే వెరైటీగా పడుకోబెట్టారు. సో డెడ్ బైక్లా ఉంది మొత్తం అంతా. ఫ్యూచరిస్టిక్ బైక్. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ పీపుల్స్ అని బీర్, లోకల్ బీర్ని ప్రమోట్ చేస్తుంది. రాత్రి టేస్ట్ చేస్తుంది, బాగానే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ అయితే మాత్రం కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే గ్యారేజ్ అండ్ కాఫీ అనమాట. మీకు ఇది నాకు తెలియదు, ఇక్కడ రెగ్యులర్గా ఇటే వెళ్తున్నాను. వెహికల్స్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఉన్నాయి. ఇటో హ్యాపెనింగ్ రెస్టారెంట్ అనుకున్నాను, కానీ ఇది తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చాక. సో లోన్కి వెళ్తే మొత్తం అంతా ఇక్కడ క్యాఫ్టేరియా ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీసింగ్ ఉంది, అన్నీ ఇక్కడే చేయించుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్గా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీది అనమాట. ఇక్కడ రెస్టారెంట్స్, రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పైన వెళ్తే ఇంక మీకు మామూలుగా లేదు. పైన ప్లేయింగ్ స్నూకర్ బోర్డు ఉంది. ఓల్డ్ వెహికల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఇక్కడ కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మీకు ఉంటే, లేకపోయినా కంపల్సరీ విజిట్ చేయండి. నాకైతే మర్చిపోయింది, అసలు రోజు ఇటే వెళ్తున్నాను కానీ నేను చూడలేదు. ఇప్పుడు మొత్తం అంతా మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. లాంచ్ అనమాట. ఇప్పుడే అక్కడ మోటోవర్సలో చూపించారు. గోవన్ మోడల్ అట, న్యూలీ లాంచ్ అవుతుంది. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ డిఫరెంట్గా ఉంది. హ్యాండిల్ రైట్ సైడ్ హైడ్ గోవన్ స్టైల్ అనమాట, గోవా పీపుల్ కోసం. కోన్ క్లాసిక్ వెరైటీ చూడడానికి, ఓల్డ్ మోడల్. గోవాలో 350cc తీసుకొని దాన్ని ఇలా మోడిఫై చేసుకుంటారట. సో కంపెనీ డైరెక్ట్గా ఇలా లాంచ్ చేసింది. హ్యాండిల్ హైట్గా ఇచ్చింది, టైర్స్ కూడా వైట్ స్ట్రిప్ ఇచ్చింది. ఇది ఫస్ట్ GT, ఇంగ్లాండ్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. 1960s మోడల్. అది 1960s GT అట. ఇది 1960 ఇంటర్సెప్టర్ GT రాయల్ ఎన్ఫీల్డ్ లేటెస్ట్ మోడల్స్ అని నేను అనుకున్నాను, కానీ 1960 మోడల్స్ అట రీలాంచ్ చేశారు. సో ఓల్డ్ వెహికల్స్ ఒరిజినల్ విత్ కండిషన్ ఉన్నాయన్నమాట. ఎవ్రీ 2 monthsకి దీన్ని స్టార్ట్ చేసి చెక్ చేసి పెడతారట. అన్నీ రన్నింగ్ కండిషన్లో ఉన్న బైక్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ సెక్యూరిటీ పర్సన్ అంటే వార్ జోన్లో వాడేవారట. సో ఇది పారాచూట్ నుంచి పైనుంచి అలాగా డ్రాప్ చేస్తే కింద ల్యాండ్ అయ్యేదట. ఇక్కడ ఒరిజినల్ కేస్తో పాటు ఉంది. ఇది ఒరిజినల్ బైక్. ఇది
సో అలా పారాచూట్ మీద కింద పడగానే అప్పుడు సోల్జర్స్ దాని మీద డ్రైవ్ చేసుకుంటూ వార్ చేసేవారట. సో అప్పుడు వెహికల్ రేట్ కదా, ఎంత కలెక్షన్ ఉందంటే ఇక్కడ అంత కలెక్షన్ ఇంకా చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు చూస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ స్కూటర్ మోడల్ అనమాట. నాకు తెలియదు రాయల్ ఎన్ఫీల్డ్లో స్కూటర్ ఉందని, ఫస్ట్ టైం చూస్తాను. నిజంగా ల్యాంబ్రాటా అని ఒకటి చూసేవాడిని, సేమ్ అదే ఉంది. ఇది ఒరిజినల్ బుల్లెట్, ఓల్డ్ మోడల్ అనమాట. యాక్చువల్ బుల్లెట్ ఇది మళ్ళీ రీలాంచ్ చేశారు కదా. ఇది మీకు తెలిసే ఉంటుంది, 45cc మోఫా. ఇది నా చిన్నప్పుడు నేను చూసేవాడిని. ఇది సైక్లింగ్లో పెడలింగ్ కూడా చేసుకోవచ్చు. 45cc మోఫా. ఇప్పుడు లేదు, ఇది ఫెయిల్ అయిపోయింది మోడల్. చిన్నది సైకిల్లా ఉంటుంది. ఇది 250cc అట. ఇది మళ్ళీ లైట్ వెయిట్తో లేడీస్ కోసం లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ బండిని. సో ఇక్కడ వెరైటీగా బండి ఉంది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హిమాలయన్ ఇంజిన్ తోట. రివర్స్ గేర్ కూడా ఉంటుంది దీనికి. సో మట్టిలోని ఇసుకలోని వెళ్ళడానికి కోసం తయారు చేసింది. టైర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కలర్ కూడా చాలా వెరైటీగా ఉంది. సో కింద నుంచి పైనుంచి చూస్తే పారాచూట్ మీద ఇలా హ్యాంగ్ అవుతూ బైక్ ఉంది. ఇది మాత్రం ఇక్కడ హైలైట్. ఎప్పుడో ఒరిజినల్ బైక్ ఇది, ఒరిజినల్ బైక్ విత్ ఒరిజినల్ కేసింగ్తో ఉంది. ఆ రోజుల్లో ఇలా వార్ అయ్యేది అనమాట. ఇలా పారాచూట్ మీద వచ్చి మనకి వార్ చేసేవారు. ఇక్కడ స్నూకర్ బోర్డు ఉంది. చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వస్తే ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేయొచ్చు. క్యాబిన్స్ చాలా ఉన్నాయి, కూర్చొని మనం ఫుడ్ తినచ్చు. ఇక్కడ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇంజిన్ ఏ మోడల్లో ఉంటుందో ఉంది. సో ఇది లాస్ట్ డే మోటోవర్స్. సో రేపు మనం వైజాగ్ బయలుదేరిపోవాలి, హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి. సో మొన్న వచ్చినప్పుడు ఈ పర్టికులర్ అది కంప్లీట్ చేయలేదు. హౌస్ ఆఫ్ క్లాసిక్స్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ డిఫరెంట్ క్లాసిక్ గూన్. ఇది గోవా కోసం స్పెషల్గా తయారు చేస్తుంది అనమాట. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫై చేసుకుని ఇలా చేసుకుంటారట అందరూ. సో డైరెక్ట్ కంపెనీ లాంచ్ చేస్తుంది. సో హ్యాండిల్ బార్ పైకి ఉండి, సో కలర్ఫుల్ వెహికల్ అనమాట. గూన్ క్లాసిక్ దీని పేరు. ఇది కూడా దాంట్లో బ్లాక్ ఎడిషన్. ఇది గూన్ క్లాసిక్ 350 డార్క్ ఎడిషన్లో దీని పేరు ఇది. సో ఇది ఇంకా లాంచ్ అవ్వబోతుంది. ప్రైస్ కూడా ఇంకా రివీల్ చేయలేదు. ఇది క్లాసిక్ 350 ఇది. సో ఇక్కడ ఒకటి ఉంది బ్లూ కలర్ క్లాసిక్ 350. చాలా మోడల్స్ లాంచ్ చేస్తున్నారు, కొనుక్కోవడమే లేట్. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సింగిల్ సీటు, డబుల్ సీట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ షాక్ అబ్జర్వ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారట. ఇక్కడ వీల్తో పాటు షాక్ అబ్జర్వ్ కూడా అలా మూవ్ అవుతాయట. చూడాలి అదేటో టెక్నాలజీ ఏటో కానీ. సో ఇదంతా హార్డ్ మెటల్ బ్యాగ్స్, ఫుల్ ఐరన్ మెటల్. ఇది క్లాసిక్ 350 ట్విన్. సో ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి లోన. సో ఇదొక కలర్ క్లాసిక్ 350. ఇక్కడ ఒక క్లాసిక్ ఉంది. సో చాలా మోడల్స్ ఉన్నాయి క్లాసిక్లో అయితే. సో రైట్ నో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఎలక్ట్రికల్ హిమాలయన్. సో ఫ్యూచర్లో లాంచ్ అవుతుంది. నిన్న ఫుల్ ట్రయల్ రన్ అయింది. ఒక డ్రైవర్ డ్రైవ్ చేశాడు 78 కిలోమీటర్స్ కంటిన్యూ డ్రైవ్ చేశాడు. ఎంత పికప్ ఉందంటే అంత పికప్ ఉంది. సో అందరికి డిస్ప్లేలో ఉంది మోటోవర్సా గోవాలో. సో లక్కీ మాకు చూడొచ్చు. ఇంకా లాంచ్ అవ్వకముందే చూస్తున్నాం అనమాట.
మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, లైవ్ బ్యాండ్స్ కూడా ఉంది. కనబడుతుంది కదా అక్కడ లైవ్ బ్యాండ్. అది నైట్ టైం ఏంటంటే ఈవినింగ్ ఇంకో 1-2 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుద్ది. బ్యాండ్ వింటూ ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని ఫుడ్ తినచ్చు. సో అక్కడ జెన్యూన్ మోటార్ సైకిల్ యాక్సరీస్ ఉంది. ఆఫర్లో ఉంటే యాక్సరీస్ చాలామంది దారిలో కొనుక్కొని తీసుకొని వెళ్తున్నారు. సో మన ముందుగా షోరూంలో దొరికేవే క్లాసిక్ 350 కావాల్సిన యాక్సరీస్ ఇక్కడ ఉన్నాయి. క్లాసిక్ థండర్బర్డ్ బుల్లెట్ క్యాట్ కావాల్సిన యాక్సరీ. ఇది మన హంటర్ కావాల్సిన యాక్సరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వైజాగ్లో ఉన్న ప్రైసెసే ఉంటాయి ఇక్కడ కూడా. సో ఆఫర్ అయినా పెడితే మనం ట్రై చేయొచ్చు. ఇది ఒరిజినల్ క్లాసిక్ 350 మళ్ళీ లాంచ్ చేశారు, ఓల్డ్ వెర్షన్. అది చాలామందికి ఇష్టం. ఇది దాని యాక్సరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. హిమాలయన్ 450 ఉంది. సో దాని ప్రాపర్ యాక్సరీస్ కూడా ఇక్కడ పెట్టారు డిస్ప్లేలో. సో లేటెస్ట్గా లాంచ్ అయింది రాయల్ ఎన్ఫీల్డ్ తరఫు నుంచి బేర్ 650. లాస్ట్ టైం చూసాం కదా మనం. ఇంకా 450 లాంచ్ అయింది, ఇది 650 ఇంకా లాంచ్ అవ్వలేదు. ఇది మన షోరూంలో 450 ఉంది. చూసాను కానీ చాలా హైట్ ఉంది బండి. ఇది టూరింగ్ సీట్ ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. మన బండి కూడా హంటర్ కూడా ఈ టూరింగ్ సీట్ ఉంది. సో ఇది బేర్ 650. సో మొత్తం అన్ని యాక్సరీస్ ఇక్కడ ఉన్నాయి. మనం ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. స్టోర్ కూడా కంప్లీట్ ఉంది. సో హియర్ వి గో. ఇక్కడ ఏదో పెట్టాడు రాయల్ ఎన్ఫీల్డ్ రివోన్ బ్రాండ్ సెల్ అండ్ ఎక్స్చేంజ్. మోటోవర్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది పిక్చర్స్ వేస్తున్నారు. అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేస్తారు. మన ఫోటో ఉంటే మనం తీసుకెళ్ళచ్చు. సో ఈ మొత్తం అన్నీ పిక్చర్స్ మన దాంట్లో మన పిక్చర్ ఒకవేళ ఉంటే మన ఫోటో తీసుంటే మనకి నుంచి పిక్ చేసుకొచ్చాడంట. విత్ మోటోవర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ అన్నిటితో పాటు వస్తుంది ఇది. సో మన లక్ మన ఫోటో ఎక్కడ ఉందంటే. ఓకే మాన్సి ఇక్కడ ఏదో తింటుంది ఎక్కడ, ఒకసారి వెళ్ళి చూద్దాం. నేను వచ్చాను కదా ఆల్రెడీ ఇక్కడికి. ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్, ఇక్కడ బీర్ స్టాల్. ఇది మామూలుగా ఉంది, బీర్లు తగమ్ముతున్నారు ఇక్కడ. అదే పీపుల్స్ బేర్ ఉంది కదా. సో దిస్ ఈస్ ద పీపుల్స్ బేర్. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రమోట్ చేస్తుంది కదా. పీపుల్స్ లార్జ్ వైట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బయట అయితే 30 రూపీస్ 40 రూపీస్ అట, లోన 100 రూపీస్ ఇక్కడ. కానీ పర్లే, సాఫ్ట్గా బాగుంది. సో మాన్సీని ఇప్పుడు ఎత్తుక్కోవాలి ఎక్కడ ఉందో. ఫుల్ క్రౌడ్ ఇవాళ సండే కదా, చాలామంది ఉన్నారు. మాన్సీని ఎక్కడ ఉందో ఎదుగుదాం. సో ఇక్కడ అన్ని స్క్రామ్ 450 డిస్ప్లే పెట్టారు, అన్ని మోడల్స్. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ కలర్తో ఉంది స్క్రామ్ 440. సో ఇది మళ్ళీ ఆల్రెడీ చూసింది. అది టాప్ బాక్స్ ఫిక్స్ చేసి ఉంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 జనవరి 2025 గేమ్ ఆన్. ఇది కొత్తగా లాంచ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు అన్నీ వాటికి ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. బేర్ 650. సో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యూయల్ పెట్టి డిఫరెంట్ టీషర్ట్స్ కూడా డిస్ప్లేలు పెట్టారు ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో చాలామంది ఫారినర్స్ వచ్చారు, R&D టీమ్ వచ్చారట ఇంగ్లాండ్ నుంచి. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్యాఫేకి వెళ్ళాం కదా, అక్కడ అందరూ వాళ్ళే. సో బేర్ 650cc ఇంకా లాంచ్ అవ్వలేదు, లాంచ్ అవుతుంది. డిఫరెంట్గా ఉంది కదా చూడడానికి. బమ్ బమ్.
సో కడుపు నిండిపోయింది నాకైతే ఇక్కడ బైక్స్ చూడగానే. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ద బేర్ 650 yellow and white and great design, వండర్ఫుల్ ఉన్నది. ఇక్కడ మన బైక్స్ని డిజైన్ చేసుకోవచ్చు ట్యాంక్తో, కలర్స్తో. అక్కడ మనకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ చాలా చూస్తున్నారు కదా మీరు, అన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు. ట్యాంక్ పైన మనకి ఏ స్టిక్కరింగ్ కావాలంటే స్టిక్కరింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇక్కడ. సో మనం అలా ప్లే చేస్తారు మనం ట్యాంక్ని. సో గోవాలో మాత్రం నైట్ టైం చల్లగానే ఉంది, కానీ చాలా వేడి చూస్తున్నారు కదా. అసలు క్యాప్ అని తెచ్చుకోవడం మర్చిపోయాను అక్కడ. సో మన గోప్రో, మన జాక్ డానియల్ ర్యాకెట్. సో జీటీ, ఇక్కడ ఒక జీటీ ఉంది, ఇక్కడ ఒక జీటీ ఉంది. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఏం బైక్ కానీ డర్ట్ బైక్లా ఉంది మొత్తం అంతా, మోడిఫైడ్. ఇక్కడ జీటీ 12 సిలిండర్. పరివర్తన్ అన్నమాట దీని మోడల్, పరివర్తన్. రైడింగ్ ఫ్యూచరిస్టిక్ బైక్. ఇక్కడ 650 సూపర్ నోవా ఆల్రెడీ మనతో ఒకటి వచ్చింది కదా, ఇది ఇంకా లేటెస్ట్ ఎడిషన్లో ఉంది. ఇది చూడండి అలాగందా. ఇది ఇంకా వెరైటీగా ఉంది. ఇక్కడ షార్ట్ గన్ ఒకటి ఉంది. ఇవన్నీ ఓల్డ్ వెహికల్స్ రిస్టోర్ చేసి అలా ఉంచారు జాగ్రత్తగా. దీంట్లో ఏం లేదు, ఓన్లీ ఇంజిన్స్ డిఫరెంట్గా ఉంది కదా. వాల్యూ ఇన్ఫినిట్ ఐకాన్ 1000. అవి 1000cc అవ్వచ్చు. సో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారా వెయిట్ ఉంది, ఫుల్ మెటల్. సో ఇక్కడ ఈ డిస్ప్లేలో డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ బైక్స్ ఉన్నాయి. కస్టమ్ వరల్డ్ షార్ట్ గన్ 650ని ఇలా చేశారు. మరి అదేటో ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ పీపుల్స్ అని బీర్, లోకల్ బీర్ని ప్రమోట్ చేస్తుంది. రాత్రి టేస్ట్ చేస్తాను, బాగానే ఉంది. సో ఇక్కడ మన గోప్రో స్టోర్ ఉంది. వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్తో కలిసి వస్తుంది. 24 వారంటీ అట. హీరో 12. దిస్ ఈజ్ గోప్రో. నేను సింగపూర్లో చూశాను గోప్రో DJI స్టోర్స్. ఫస్ట్ టైం గోప్రో స్టోర్ చూడడం ఇక్కడ. సో ఇక్కడ కావాల్సిన వాళ్ళందరూ దిస్ ఈజ్ గోప్రో. సో ఇక్కడ ఎలా చూడండి, హిమాలయన్ స్టిక్కర్ తోటి. బ్రాండ్ ఇది కంపెనీ టొయోటా. చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ. 449cc. ఇక్కడ ఏదో ఉన్నాయి, చాలా బైక్లు డిస్ప్లేలు ఉన్నాయి కూడా. చూసేద్దాం, పని అయిపోద్ది. లాగర్ బీర్ రాత్రి అదే టేస్ట్ చేస్తాను, చాలా బాగుంది. ఇక్కడ ఈవెన్ రాయల్ ఎన్ఫీల్డ్ CEO కూడా స్టేజ్ మీద బాటిల్ పట్టుకొని వచ్చి ప్రమోట్ చేశాడు, అడ్వర్టైజ్ చేశాడు. తాగండి, టేస్ట్ చేయండి, చిల్ అవ్వండి అనేసి. సో ఆయన మాట కాదనకుండా వెళ్ళి 2 బీర్స్ తీసుకొని తాగాను. వండర్ఫుల్. హాయ్, సే హాయ్. మూవ్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, కమ్ ఆన్. No? So
చిన్న పిల్లలతో సహా అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ సో ఎలక్ట్రిక్ రాయల్ ఎన్ఫీల్డ్ లాంచ్ అవుతుంది కదా ఈ బండే. ఫ్యూచరిస్టిక్ బైక్. సో దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్. సో ఇది యమహా మోటో వెర్సా ఉంటుంది. వెర్సా టెన్యూర్ అని ఉంటుంది యమహాలో. సేమ్ చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అడ్వెంచర్స్ బైక్ ఇంకా లాంచ్ అవుతుంది ఇది. నిన్నంతా గ్రౌండ్లో ఒక రైడర్ అలాగా రైడ్ చేస్తూనే ఉన్నాడు ఇది. సో మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ చూడండి ఎలా ఉందో. చాలా పికప్ ఉంది. నేను గ్రౌండ్లో చూశాను. అలా పరిగెట్టలేదు, ఒక విధంగా పరిగెడుతుంది. సో ఇలా ఇచ్చారు డిస్ప్లే అన్నీ, స్పీడోమీటర్. సీటింగ్ అయితే ఏంటి అర్థం ఈ చివరి నుంచి ఈ చివరికి ఉంది. మరి దీనికి ట్యాంక్ ఉండదు కదా. దీనికి ట్యాంక్ ఉండదు కదా. సో నువ్వు ఫ్యూల్ ఫిల్ చేయక్కలే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సీట్ ఇలా ఇచ్చాడు. నాకైతే బైక్ ఏటో అసలు దీన్ని చూస్తుంటే అసలు షార్ట్ గన్ 650 కస్టమ్ వరల్డ్ అట. సో ఈ వెహికల్ చూడండి ఎలా ఉంది. అసలు ఏంటి ఇది ఎలా కూర్చోవాలి ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. సీట్లు ఫ్యూచరిస్టిక్ అనమాట. నాకైతే మతిపోయింది బైక్స్ చూస్తే. బైక్స్ ఏదో నా డ్రైవ్ చేయగలమా చూడగలం అనిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు రాయల్ ఎన్ఫీల్డ్. మంచి మోటో షో ఆర్గనైజ్ చేశారు. ఇలాంటి మేము చూడలేమో తెలియదు కానీ సో బైక్స్ మాత్రం డిస్ప్లే. ఇక్కడ మన మిటియర్ ఉంది. సో అందరూ హంటర్ ఎందుకు తీసుకున్నారో మిటియర్ తీసుకోవచ్చు కదా మీకు బాగుంటుందని గోల ఇక్కడ రైడర్స్ అందరూ. సో ఎందుకంటే అన్న నాతో పాటు ఇంకో హంటర్ వచ్చింది అనుకోండి. మొన్నే కొనుక్కున్నాను అని చెప్పాను. సూపర్ మిటియర్ 650. ఇదంతా టూరింగ్ మోడల్లో ఉన్నాయి. సో రాయల్ ఎన్ఫీల్డ్ సోషల్ మిషన్ అన్నమాట. ఇక్కడేవో GPR గొరిల్లా మోడల్ లాంచ్ అయింది కదా లాస్ట్ టైం మనం వీడియో కూడా చేసాం. సో ఇక్కడ అన్ని గొరిల్లా టైప్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది 450 ఇదొక కలర్. సో ఈ కలర్ ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. బ్లాక్ అండ్ ఎల్లో చాలా సక్సెస్ఫుల్ కలర్. అది చాలా బైక్స్ మనం వస్తున్నప్పుడు చాలా చూసాం. ఇదొక కలర్. ఇది కూడా చూసాం కదా లాంచ్ అయినప్పుడు. ఇవే పెట్టారు మనకి బ్లూ అండ్ వైట్. ది రెబల్ ప్రొజెక్షన్ రూమ్. సో గొరిల్లా ఇదొక మోడల్ ఉంది. అంతేకాకుండా ఇది ఇంకా వెరైటీ ఉంది. ఇది నాకు నచ్చింది. సూపర్గా ఉంది బైక్ గొరిల్లా. సో ఇక్కడ ఓన్లీ గొరిల్లా ఫ్యూచర్లో వచ్చి కలర్స్ వాళ్ళ దగ్గర కలర్స్ అన్నీ డిస్ప్లే పెట్టారు చూస్తున్నారు కదా. సో మోటో వెర్సాలో ఇది ఎగ్జిబిషన్ అనమాట. ఎలియన్ టాటోస్ వేస్తారు అక్కడ. యాక్సరీస్ ఉన్నాయి ఇక్కడ. సీటింగ్ లైట్స్, ఇంజన్ గార్డ్, షార్ట్ గన్కి ఇక్కడ యాక్సరీస్ ఉన్నాయి. ఇన్ కేసు ఇక్కడికి వచ్చిన ఎవరికైనా యాక్సరీస్ కావాలంటే ఇక్కడికి వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు అనమాట. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. గోవా గూన్ క్లాసిక్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ లాంచ్ అవుతుంది. టైర్స్ చూసారా వైట్. ఓల్డ్ టైంలోని టైర్స్ చుట్టూ వైట్లో వస్తుంది కదా. సో అదే మోడల్లో దించారు. యాక్చువల్గా క్లాసిక్ ఇక్కడ గోవా పీపుల్ ఇలా మోడిఫై చేసుకొని వాడుకుంటారట. సో డైరెక్ట్గా కంపెనీ లాంచ్ చేస్తుంది. సో హ్యాండిల్ కూడా మీరు చూస్తారు కదా హైట్ వస్తుంది. ఇంత హైట్ వస్తుంది. దానివల్ల మీకు కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి దొరుకుతుంది వైజాగ్లో. కాస్తే కొనుక్కోవచ్చు లాంచ్ అయిన తర్వాత. ఇక్కడ ఇంటర్సెప్టర్ 650 స్పెషల్గా పెట్టారు. ఇక్కడ సెనాటో మోనికా 66 ఎండ్ ఆఫ్ ది ట్రయల్.
ఇక్కడ స్మాల్ కన్నర్ ఏదో ఒకటి పెట్టారు. ఇది పాత డెమో అనుకుంటాను చేయరవి. సో బాటిల్స్ అండ్ థ్రోటల్స్ డోంట్ మిక్స్, నెవర్ డ్రింక్ అండ్ డ్రైవ్. జాక్ డానియల్స్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు దీనికి, మోటోవర్సాకి. సో ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. సో మోటోవర్సాకి వచ్చిన లేటెస్ట్ మోడల్ బైక్ ఇది. సో లుక్ ఎట్ ది కీస్. మీ తాళం ఏంటి ఎంత ఉంది? ఏమండి ఇది? యమా RX 100, చాలా ఓల్డ్ వెహికల్ ఇది. యమా అండి RX 100 స్టిల్ వర్కింగ్. కండిషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. సో మోటోవర్సాకి హైలైట్ మాత్రం ఇదే. హైలైట్ చాలా ఏంటి ఎంత ఉంది? నేను ఎప్పుడు చూడలేదు ఇది. షిప్పులకి అట్లా అసలు లోపల అంటే ఇది పోకుండా ఎంత కేర్ తీసుకుని ఆలోచించండి. మన వెహికల్ అని పోవచ్చు, కానీ ఇది మాత్రం పోదు. మొత్తం డైరెక్ట్